కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. ఈ యొక్క అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన బ్రహ్మాండంగా అందిస్తూ సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యంగా మహిళలకు బస్ అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనేమి, సన్నవర్లకు 500 బోనస్ అయితేనేమి, ఇతరతర మళ్ళా గృహలక్ష్మికి సంబంధించిన కరెంటు బిల్లు, ఉచిత కరెంట్ అయితేనేమి, అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల్లో మంచి పేర్లు పొందుతున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్ర కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ అందరూ బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మా యొక్క మంత్రి హుస్నాబాద్ మంత్రి గారు మాకు రావడం చాలా అదృష్టంగా ఉంది. ఎవరు ఏ పని కోసం పోయినా, అది పగలనక రాత్రనక ఏ మూమెంట్లో పోయినా కూడా, ఎంత పెద్ద పని అయినా కూడా మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు పోగానే పొన్నం ప్రభాకర్ గారు వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అందరికీ అన్ని పనులు పరిష్కరించేటువంటి మనసున్న మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. అప్పుడు నా దృష్టిలో రేపు ఏదైతే జరగబోయే ఎలక్షన్స్లో అందరూ